సామెతల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనంలో తన ఇంటి వారిని బాధ పెట్టువాడు తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను, మూఢుడు జ్ఞానుల హృదయాలకు దాసుడగును. ఆమె హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలి అంటే తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు జ్ఞానవంతుడు కాదు. భార్యని బాధ పెట్టేవాడు, భార్యని బాధ పెట్టేటువంటిది పిల్లలు మీ తల్లిదండ్రులు బాధ పెడితే మీరు జ్ఞానవంతులు కాదు. నీ మూర్ఖత్వం చూసుకుంటున్నావా కానీ వారి యోగక్షేమాలు చూస్తున్నావా? వారు బాగుండాలని ఆశ నీకుందా? నీ కుటుంబం బాగుండాలని